హలో అందరికీ. ఎముక పుష్టికి కండరాలకి బలాన్ని అందిస్తూ మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ కాల్షియం పుష్కలంగా ఉండే ఈ పచ్చడి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. రోజు చేసే పప్పు, సాంబార్, రసం తిని బోరు కొట్టినప్పుడు కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ ఆంధ్ర స్టైల్ మినవల పచ్చడి ఒకసారి ట్రై చేయాల్సిందే. ఈ పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, ఫ్రెష్గా ఉండే కరివేపాకు తీసుకోండి. అది కూడా లేతదైతే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడవ్వనివ్వాలండి. బాగా వేడయ్యాక మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలతోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే పావు చెంచా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతుల్లో కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకున్నామంటే ఎండుమిర్చి మాడిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచి గుమగుమగా వాసన వస్తుంది. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ దినుసులన్నీ కూడా ఒకసారి చల్లారి పెట్టేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక మళ్ళీ ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుందండి. ఇదే ఆయిల్తోనే మనం మినపప్పును కూడా వేయించుకోవాలి. మినపప్పును కూడా మనం సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే పప్పు లోపల వరకు వేగదండి. అప్పుడు పచ్చి పచ్చిగా బంకగా వస్తుంది పచ్చడి. అలా కాకుండా సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా దోరగా వేగుతుంది. ఆ తర్వాత దీన్ని కూడా ఆపేసుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారే లోపల ఫస్ట్ మనం దినుసులన్నీ చల్లారబెట్టుకున్నాం కదా, మనం ఎండుమిర్చి అవన్నీ ఒక మిక్సీ జార్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. లేకపోతే రోట్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు ఎంత మిక్స్చర్ వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొద్దిగా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న మినపప్పు కూడా వేసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా రుబ్బేయొద్దండి. పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి రోట్లో చేసిన పచ్చడి ఎలాగ వస్తుందో అలాగే వస్తుందన్నమాట. మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని చిన్న అల్లం ముక్కు కూడా వేసేసుకొని ఒక్కసారి పల్సిద్దాం. ఆ తర్వాత లాస్ట్లో మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అయిన లేత కరివేపాకండి. బాగా 1 కప్పు కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలాంటి పచ్చళ్ళు చేసినప్పుడు కొద్దిగా ఎక్కువే వేసుకోవచ్చు. ఇందులో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదండి. చింతపండు నానబెట్టుకున్నప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని నానబెట్టుకున్నామంటే ఆ వాటర్తోనే ఈ పచ్చడి మనకి రోట్లో రుబ్బినట్టుగా తయారవుతుందన్నమాట. లాస్ట్లో ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక్క పల్స్ ఇచ్చామంటే ఇట్లా పెద్ద ముక్కలుగా చిదుముతుంది. అంతే సరిపోతుందండి. దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కాస్త బరకగా ఉంటేనే పచ్చడి తినేటప్పుడు ఆ మినప్పప్పు అలాగే ఆ ఉల్లిపాయ ముక్కలు తగిలి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అతి తక్కువ నూనెతోనే ఈ పచ్చడిని తయారు చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడికి తాలింపు ఏం వేయాల్సిన అవసరం లేదు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఏ కూరలు కూడా పనికిరావండి. దీని ముందర అంత రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.